అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు మేము ఇమ్యూనిటీ లాస్ ఛాలెంజ్ని ఫేస్ చేయబోతున్నాం. నా బెస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇవాళ నేను కిచెన్లోకి చాలా ఎనర్జెటిక్గా ఎంటర్ అవబోతాను. ఎందుకంటే ఇవాళ ఇమ్యూనిటీ పిన్ రేస్లో లాస్ట్ ఛాలెంజ్ అండ్ ఇవాళ తెలిసిపోతుంది ఇమ్యూనిటీ పిన్ గెలుస్తానో లేదు అనే విషయం. మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు కిచెన్లో జరగబోయే ఇమ్యూనిటీ పిన్ ఫైనల్ రేస్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. మాస్టర్ షెఫ్ కిచెన్లోకి అడుగు పెట్టగానే షెఫ్ నిఖితా గారు షెఫ్ కోట్ వేసుకొని ఏదో ఒక డెజర్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఓ మై గాడ్, ఈరోజు షెఫ్ నిఖితా గారు ఏదైనా ఛాలెంజ్ ప్లాన్ చేసింటారా అని కొద్దిగా ఆలోచిస్తున్నాం. ఆ డిష్ కలర్స్, ఆ ప్రెజెంటేషన్, ఆ ఎలివేషన్ ఎంత బాగుందంటే అసలు ఐ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్ ఇట్. హోమ్ కుక్స్, వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. ఎప్పుడైతే మనకు ఒక ప్యాషన్, ఒక ఆశయం, దానికి పట్టుదల జోడైతే మనం సాధించలేనిది ఏదీ లేదు. నేను మాట్లాడుతుంది ఈరోజు మన షెఫ్ నిఖితా గారి గురించి. తన ప్యాషన్ ఒక షెఫ్ అవ్వాలని, చిన్నప్పటి నుంచి ఆ ప్యాషన్ తనకి ఈరోజు ప్రపంచంలోనే బెస్ట్ పేస్ట్రీ షెఫ్, బేకరీ షెఫ్గా తీర్చిదిద్దింది. హోమ్ కుక్స్ షెఫ్ నిఖితా చాలా చిన్న వయసులోనే డైరీ రాసి అలవాటు ఉంది ఆవిడకి. ఆ డైరీలో ఆవిడ మెన్షన్ చేసింది, ఒకరోజు నేను షెఫ్ అవుతాను. ఆ డ్రీమ్ని ఆవిడ అలాగే ఫాలో చేస్తూ ఎంతవరకు వెళ్ళారంటే బొకోస్ ది ఓవర్ అని ఒక ఇంటర్నేషనల్ షెఫ్ కాంపిటీషన్లో మన ఇండియాని రిప్రజెంట్ చేసిన ఆవిడ. అంతేకాదు, వరల్డ్ కాస్ట్లీయెస్ట్ చాక్లెట్ తయారు చేసిన టీంలో ఆవిడ ఒక మెంబర్ కింద పార్టిసిపేట్ చేశారు. అది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రికార్డ్ అయ్యి ఉంది. ఆవిడకప్పుడు ఇన్స్పిరేషన్ మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా, కానీ ఇప్పుడు ఆవిడ స్వయంగా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగులో ఒక జడ్జి కింద నించుని ఉన్నారు. సంజయ్, నేను చదువుకున్న ఇన్స్టిట్యూట్లో ఆవిడ మా జూనియర్. ఆవిడ ఈ స్థాయిలో ఉన్న వల్ల మేము ఇద్దరం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. షెఫ్ నిఖితా స్టోరీ చెప్తుంటే అది ఎంతో ఇన్స్పైరింగ్. ఆ స్టోరీ వింటుంటే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. మీరిద్దరూ నా ఇన్స్పిరేషన్ షెఫ్స్ అండ్ డెఫినెట్గా నా మెంటర్స్ లాగా కూడా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వెరీ కైండ్ వర్డ్స్. హోమ్ కుక్స్ ప్రిపేర్డ్గా ఉన్నారా? yes షెఫ్. మరి మనం ఈరోజు ఇమ్యూనిటీ పిన్ రేస్లో ఫైనల్ ఛాలెంజ్కి వచ్చేసాం. ఈరోజు ఛాలెంజ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా నేను జస్ట్ సర్వైవ్ అవ్వాలని ముందుకు వస్తున్నా. ఈ ఇమ్యూనిటీ పిన్ ఎలాగైనా గెలవాలని నేను చాలా ఫిక్స్ అయ్యాను. ఈ ఇమ్యూనిటీ పిన్ మేము టాప్ 4. ఇది లాస్ట్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ నేను ఖచ్చితంగా నా బెస్ట్ ఇవ్వాలి. ఇంకా బెస్ట్ ఇచ్చి ఆ ఇమ్యూనిటీ పిన్ గెలుచుకోవాలి. మరి ఆ ఛాలెంజ్ ఎంత టఫ్గా ఉండబోతుందో తెలుసా? మీకోసం షెఫ్ నిఖితా గారు ఒక డిష్ తీసుకొచ్చారు. చాలా టెన్షన్ ఉన్నా, ఏముంటుంది ఛాలెంజ్ ఇవాళ, అసలు షెఫ్ నిఖితా ఏమి ఇవ్వబోతుంది ఇవాళ ఛాలెంజ్ అని. షెఫ్ నిఖితా, హోమ్ కుక్స్, ఈరోజు మీరు రెప్లికేట్ చేయాల్సిన డిష్ అగ్రతాంబూలం. షెఫ్ నిఖితా డిష్ని రెప్లికేట్ చేయాలా? అగ్రతాంబూలం. ఆ డిష్ ప్లేటింగ్ ఎంతో కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. దాన్ని రెప్లికేట్ చేయాలంటే ఇమ్యూనిటీ పిన్లో మోస్ట్ టఫ్ ఛాలెంజ్. అగ్ర అంటే ఫస్ట్. ఇండియన్ కల్చర్లో ఎప్పుడైనా శుభకార్యం జరిగేటప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక గౌరవంగా ప్రెజెంట్ చేస్తాం. ఆ తాంబూలం కూడా చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నాయి.
తమలపాకు అది తింటే డైజెషన్ చాలా బాగా అవుతుంది. కోకోనట్ మరి ఫ్రూట్స్ ఇస్తే హంగర్ ఉండదు. ఫ్లవర్స్ ఒక ఆస్పిషియస్నెస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇవన్నీ మన పూర్వీకులు ఇంత బాగా కన్సెప్చువలైజ్ చేశారంటే మనం దాని నుంచి డెఫినెట్ గా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. సో నా ఇన్స్పిరేషన్ ఈ రిప్రజెంటేషన్ మీరు రెప్లికేట్ చేయబోతున్నారు. ఈ ఛాలెంజ్ ఫేస్ చేయబోతున్న దానికి నేను చాలా ఆనర్డ్ గా ఫీల్ అవుతున్నా. బికాస్ 6 మెంబర్స్ వరకు అందరూ బాల్కనీలో ఉన్నారు అండ్ మేము 4 మెంబర్స్ మాత్రమే ఇది రీక్రియేట్ చేయబోతున్నాం. అండ్ ఐ ఫీల్ సో స్పెషల్ అబౌట్ ఇట్. ఈ అగ్రతాంబూలం డిజర్ట్ లో మీకు 11 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ డెజర్ట్లో 11 ఎలిమెంట్స్ ఉన్నాయంటే అసలు అక్కడ చూడడానికి అన్ని కనపడట్లేదు. అసలు ఎలా రా అని దాన్ని చూస్తూ అలా షాక్లోనే ఉన్నా. 11 ఎలిమెంట్స్ కంప్లీట్ చేయాలి. అది ఊహించుకుంటుంటే నాకు పైన బాల్కనీలో నుంచి అంత టెన్షన్గా ఉంది. వాళ్ళు ఎంత టెన్షన్లో ఉంటారో అది ఊహించుకొని నా పనిచేస్తారు దిమ్మ. సో ఈ అగ్రతాంబూలంలో మీకుంది షూ పేస్ట్రీ, దానిపైన ఒక రాస్బెర్రీ క్రాక్లిన్ ఉంది. దీని లోపల ఫిల్లింగ్ ఒక కోకోనట్ క్రెమ్ ఉంది. దాని లోపల ఒక ఫ్లూయిడ్ బనానా క్యారమెల్ ఉంది. ఈ షూ పేస్ట్రీ పైన ఒక సాబ్లే డిస్క్ ఉంది. దీనిపైన ఒక జాస్మిన్ క్రెమో మరి రాస్బెర్రీస్ ఉన్నాయి. కింద ఫెనిల్ క్రంబుల్ ఉంది. ఈ చిన్న కోకోనట్స్ విజువల్ రిప్రజెంటేషన్ కోసం ఇది కూడా జాస్మిన్ క్రెమో ఉంది. ఇక్కడ బీటిల్ లీఫ్ జెల్ ఉంది. ఈ బీటిల్ లీఫ్ జెల్ ని షుగర్ తో పాటు మరి రోజ్ పెటల్స్ తో పాటు రోజ్ షిఫోనాడ్ అని చెప్తాము దాంట్లో కవర్ అయింది. నా డిష్లో ఎప్పుడు ఒక ఎక్స్పీరియన్షియల్ మరి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. Do you want to see that? Yes, chef. Yes, chef. తాంబూలం ఇచ్చిన తర్వాత అక్షంతలు వేస్తాము ఒక ప్రాస్పెరిటీ కోసం. ఇది నా వర్జన్ ఆఫ్ అక్షంతలు. అక్షింతలు అలా పడుతుంటే ఆ డెజర్ట్కి ఏదో ఒక మంచి దీవెన దొరికినట్టు అనిపించింది. అసలు చూడ్డానికి చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంది. ఇది ఒక చాక్లెట్ సిలిండర్. దీని లోపల క్యారమలైజ్ పఫ్స్ రైస్ ఉన్నాయి. తాంబూలం కాన్సెప్ట్ని ఒక డిజర్ట్ ప్లేట్లో ఒక్కొక్క ఎలిమెంట్ ఎలా కంబైన్ చేశారు, లైక్ ఇట్ వాస్ టూ ఇంట్రెస్టింగ్. ఇంత క్రియేటివ్ డిష్ని నేను ఈరోజు చేయబోతున్నాను, నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఇంకో క్రిటికల్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈ డిష్లో ఈ షుగర్ లీఫ్. తాంబూలంలో ఎలా తమలపాకు ఉంటుందో అలాగే ఒక లీఫ్ రిప్రజెంటేషన్గా ఈ షుగర్ లీఫ్ ఉంది. ఇది చేయడం ఈజ్ వెరీ డిఫికల్ట్. సో హోమ్ కుక్స్ ఈ డిష్ని ఎవరు క్లోజెస్ట్గా రెప్లికేట్ చేస్తారో దే విల్ విన్ ది ఇమ్యూనిటీ పిన్. ద ఫస్ట్ ఇమ్యూనిటీ పిన్ ఆఫ్ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. అది ఇచ్చే పవర్ అంతా ఇంత కాదు. మీకు ఒక శక్తిని, ఒక షీల్డ్ని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో గివ్ యువర్ బెస్ట్. ఒక్కటి కూడా మిస్ కాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క ఎలిమెంటు మిమ్మల్ని ఆ ఇమ్యూనిటీ పిన్ నుంచి దూరం చేయొచ్చు. అర్థమైందా హోమ్ కుక్స్? సో లెట్స్ టేస్ట్. కమ్. అలా వెళ్తున్నప్పుడు వావ్, ఒక మంచి మాస్టర్ పీస్ని ఈరోజు టేస్ట్ చేయబోతున్నాను. సంతోషంగా ఉంది. ఊహించండి ఎలిమెంట్ నేను బాగా టేస్ట్ చేయాలని నాలో నేను అనుకున్నా. వావ్ క్రేజీ డూడ్. ఆ క్యారమల్ కలర్ సో బ్యూటిఫుల్, ఎంత కాంప్లిమెంట్ చేస్తుంది ద ప్లేట్ని. ఇది చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది, కానీ
మాకు ఇది ఇమ్యూనిటీ పిన్ కోసం చేయాలి. సో నేను ఖచ్చితంగా నా 500% ఇస్తాను. పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.